హాయ్ హలో. మీరు ఎప్పుడైనా మేక లంగ్స్ తిన్నారా అండి? గోట్ లంగ్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్పనా? ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుని ముందు ఉడకపెట్టేసుకోవాలండి. వాటర్ ఏమి వేయక్కర్లేదు, దాని నుంచి బోలని వాటర్ వస్తాయి. ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఉడకబెట్టండి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని 2 చిల్లీస్ మీ స్పైసెస్ తగ్గట్టుగా, స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా 2 అయితే 2, 4 అయితే 4 అలా వేసుకోండి. ఇవైతే బాగా ఫ్రై చేయాలి. ఇలా అయితే ఆయిల్ మనకి ఎక్కువ పట్టదండి. ఫస్ట్ అయితే ఇలాగ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచుకుని వేసుకోవాలండి. చిన్న టీ స్పూన్ సరిపోతుంది. దీన్ని కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. వాటర్ వేసి ఉడకబెట్టుకోని అవసరం లేదండి, జస్ట్ అందులో వాటర్ ఉంటే అవి సరిపోతాయి. ఆనియన్స్ అయితే బాగా వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్లోకి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించాలి. ఇందులోకి కాంబినేషన్ పప్పుచారు అండి. పక్కన పప్పుచారు కూడా పెట్టాను చూడండి. ఉడకబెట్టినవండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఈ ఉడకబెట్టినవన్నీ ఇందులో వేసేసుకోవాలి. అలా తిప్పుకుంటూ ఉండాలండి. కాసేపు మొత్తం ఆనియన్స్ ఫ్లేవర్ అంతా వీటి పట్టేలాగా కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడుతుందండి. ఇలా నాన్ స్టిక్లో అయితే మనకి కింద అంటుకోకుండా ఉంటుంది. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసుకుని వేయించుకోవాలి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. సాల్ట్ వేసుకున్నాక, పసుపు సాల్ట్ వేసినాక కాసేపు ఇలా ఫ్రై చేసుకుని ఇందులో 1 స్పూన్ కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఈ 3 వేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పుకోండి, ఫ్రై చేసుకోండి. కాసేపు అలా ఉంచండి. వేసినాక అస్తమానం తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అడుగు పడుతుంది, మాడే ఛాన్స్ ఉంది. సో కాసేపు అలా ఫ్రై చేసినాక కాసేపు మూత పెట్టేసి ఉంచుకోండి. తర్వాత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర, ఆ పైన ఒక హాఫ్ లెమన్, మొత్తం పిండొద్దు, జస్ట్ అలా స్ప్రింకిల్ చేయండి, అంతే చాలు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లోకి కాంబినేషన్ అంటే పప్పుచారేనండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.